ఈ చక్కటి ముగింపు సభలో మిమ్మల్ని ఎప్పుడు కూడా కొంచెం కూర్చోవడం కష్టమైతే ఉంటుంది. కొత్తగా వచ్చిన వారి కష్టం. కానీ మీకు ఒకటి తెలుసా, రాత్రి నుంచే ప్రజలు ఇక్కడ కూర్చున్నారు. ఆ మందిర ఆవరణలో ఎన్ని వేల మంది ఉన్నారు, ఇక్కడ కూడా అంతే ఉన్నారు. రోడ్ల మీద అంతే ఉన్నారు. ఒక జన సంద్రంగా ఆగస్టు 31 నుంచి ఇదే అద్భుతంగా ప్రభు ఈసారి రెండోదిగా ఎక్కువ హాలిడేస్ వచ్చేసాయి. ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం దొరికింది. దేవుని సన్నిధిని అనుభవించి ప్రార్థనలు గడపడానికి. పండగలు పబ్బాలు ఎన్నో చేసుకుంటామండి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్కి ఎన్నో దినాలు సమయాలు కూర్చుంటాం. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి గంటలు కూర్చుంటాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవటం అది ఎంత బ్లెస్సింగ్ తెలుసా? మీరు ఎన్ని గంటలు కూర్చుంటున్నారో, ఎంత సమయాన్ని ఇస్తున్నారో అంతగా కృప. ఆమేన్. ఎవరైనా మధ్యలో ట్రబుల్ వస్తే కొంచెం లేచి బయటికి అట్లా వెళ్ళి వచ్చి కూర్చోవచ్చు.